ఓ 4 ఏండ్లు దాటంగానే దగ్గర పట్లున్న బడి చూసి షేరిక చేసి వస్తే పొద్దుందాకా బడిలో ఆడుకుంటారు, పొద్దుముకి ఇంటికి వచ్చి ఆడుకుంటారు బుడ్డపొరలు. గింతంత ఉండరు కానీ చాలా మటుకు మమ్మీదో డాడీదో ఫోన్ పట్టుకొని గేమ్స్ పెట్టుకొని ఆడుతూనే ఉంటారు. వాళ్ళని చూసి అమ్మ నాయనలు మురిసిపోతుంటారు. దోస్తులతోని ఆడుకునుడే లేదు ఇయ్యాల రేపు. అట్లని అందరు అట్లనే ఉండరుల్లో కొందరు గీ బుజ్జి లెక్క సుతుంటారు. బాలొచ్చుడే ఆల్చం, దంచుడు దంచితే బౌండరీ దాటి ఉరుకుతున్నది. ఎట్లేస్తే అట్లా కొడుతుంది బుజ్జి. కాశ్మీర్లో ఉండే బుజ్జి పేరు హర్మత్. ఇంత కొడితే 3వ తరగతి చదువుతుంది బుడ్డది. 9 ఏండ్ల వయసు ఉంటదట. 4 ఏండ్లకే బ్యాట్ పట్టుకొని తాతతోని కలిసి దినం గ్రౌండ్కి పోయి క్రికెట్ ఆడు నేర్చిందట. కానీ దేశం తరపునాడే తోపు క్రికెటర్ల లెక్కనే షాట్లు కొడుతుండే వరకు ఇంత కొందరు వీడియోలు గుంజి సోషల్ మీడియాలకు ఎక్కిస్తే గిరికలు కొట్టుకుంటూ పోయి క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్, మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ కంట్ల పడితే అబ్బా ఏమన్నాడుతుందా, ఆడవిల్లలు ఇట్లా క్రికెట్ ఆడుతుంటే చూస్తుంటే మస్తు సంబరం అనిపిస్తుంది అని పిట్టగుట్లే రాసుకొచ్చిండు సచిన్ సారు. వాళ్ళను జప్పున్నే కలుస్తా అంటుంది బుడ్డది. ఎందుకంటే పెద్దగైనాక ఇండియా టీం కు ఆడుతుందట. మరి मैं उसको मिलना चाहती हूँ कि मगर मुझे इंडिया टीम में सिलेक्ट होना है. ఇక ఈ స్కూల్లో దోస్తులు టీచర్లు అందరు మెచ్చుకుంటుంటే చిన్న మురిపెం కాదు చిన్నది. పెద్దోళ్ళు అబ్బాయిలతో ఆడుతుంటే బుగులనిపియదా అని అడిగితే मुझे नहीं डर लगता है, मुझे क्रिकेट के खेलने का बहुत शौक है मगर वहाँ पे ये गर्ल्स नहीं खेलते हैं, मैं बॉयज के साथ फिर खेलती हूँ. నాకు క్రికెట్ అంటే కాయిషు, ఎదురుగా ఎవ్వలుంటే నాకేంది, ఎవ్వలతోనైనా ఆడతా అంటుంది. చూస్తుంటే దేశానికి కప్పుల మీద కప్పులు పట్టుకొచ్చేటట్టున్నది పోర్రి. ఈ ముచ్చటిట్లుంటే ఇక అదే కాశ్మీర్ నుంచి గ్యాక్క ప్యారిస్ లా జూలైలో జరిగే ఒలింపిక్స్ కు జూరీగా ఎంపికైంది. పేరు బిల్కిస్ మీర్. అక్క తోపు అథ్లెట్ అట. ఇండియా నుంచి దునియా పోటీలకు జూరీగా పోవుడు అక్కే మొదలట. ఇద్దరిద్దరే ఉన్నారు పో.